ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని పంచకోశాలలో వెలిగే ఆత్మానంద స్వరూపిణిగా, కుమారగణనాథుల తల్లిగా, జ్ఞానాన్నిచ్చే హంసినిగా దర్శించుకున్నాం. ఈరోజు మనం 96 నుండి 100 వరకు గల శ్లోకాల ద్వారా అమ్మవారి దివ్యనామాలను ఆవిడ శరీరంలోని వివిధ చక్రాలలో, అంటే విశుద్ధి, అనాహత, ఇలా వివిధ చక్రాలలో ఏ ఏ రూపాల్లో కొలువై ఉన్నారో ఆ దేవతా రూపాల ప్రత్యేకతలను తెలుసుకుందాం. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మ రూపిణి. అంటే అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే ముఖం కలిగినది అని అర్థం. పద్మం వల్ల సుకుమారమైనది, చక్కని కనుబొమ్మలు కలది, సమస్త శుభాలను ఇచ్చేది, దేవతలకు నాయకురాలు ఆ తల్లే. శివుని వల్ల నీలమణి వంటి కంఠం కలిగినది, గొప్ప కాంతి స్వరూపిణి, సృష్టిలో చలనాన్ని కలిగించేది మరియు కంటికి కనిపించని పరమాణువులో కూడా ఉండే అంతటి సూక్ష్మరూపిణి ఆ జగన్మాతయే. మనకు ఏదైనా కష్టం వస్తే తల్లి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు తల్లి ముఖం చిరునవ్వుతో ఉంటే మన సగబాధ పోతుంది. అమ్మవారు కూడా అంతటి ప్రసన్నమైన ముఖం కలిగినది అని అర్థం. ఆవిడ మరి ఎక్కడో లేరు, మన కంటికి కనిపించని అతి చిన్న కణంలో కూడా శక్తిగా ఆమె ఉంటుంది. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. అనగా అమ్మవారు వజ్రేశ్వరి అనే దివ్యశక్తిగా వెలుగొందుతూ ఉంటారు. శివుని వామభాగంలో ఉండే వాసుదేవి ఆమె. ఆమెకు పుట్టుక, పెరుగుదల, ముసలితనం వంటివి ఏ దశలు ఉండవు. అంటే వయోవస్థ వివర్జిత అన్నమాట. సిద్ధులందరికీ ఈమె అది దేవత. సిద్ధులచే ఉపాసించబడే విద్య ఆ తల్లే. సిద్ధులకు తల్లి వంటిది, లోకమంతా వ్యాపించిన కీర్తి కలిగినది, అంటే యశస్విని అని ఈ శ్లోక అర్థం. అంటే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మార్పులు వస్తాయి, కానీ అమ్మవారు ఎప్పటికీ ఒకేలా ఉండే నిత్య సత్యం అని తెలుసుకోవాలి. లోకంలో ఎంతో కష్టపడి సాధన చేసే సిద్ధులందరికీ కూడా ఆ తల్లి ఒక మార్గదర్శి. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. అనగా మన కంఠభాగంలో ఉండే విశుద్ధి చక్రంలో అమ్మవారు కొలువై ఉంటారని అర్థం. అక్కడ ఆవిడ ఎర్రని రంగులో 3 కన్నులతో కలిగి ఉంటారట. ఆ రూపంలో ఆవిడ ఖట్వాంగ అంటే ఒక రకమైన ఆయుధం అన్నమాట. ఖట్వాంగాది అంటే ఖట్వాంగము అనే వివిధ రకాలైన ఆయుధాలను ధరించి అక్కడ ఉంటారట. ఆ ప్రదేశంలో జగన్మాతకు ఒక్కటే ముఖం ఉంటుందట. అంటే మన మాట, శబ్దం పుట్టే చోటు కంఠం. అక్కడ అమ్మవారు డాకిని అనే పేరుతో ఒకే ఒక ముఖం ఉండి మన వాక్కును నియంత్రిస్తూ ఉంటారట. మనం మాట్లాడే ప్రతి మంచి మాట వెనుక ఆ తల్లి శక్తి ఉంటుంది. అందుకే ఎప్పుడూ మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకుందాం. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. విశుద్ధి చక్రంలో ఉన్నప్పుడు అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టమట. ఆవిడ మన శరీరంలోని చర్మం అనే ధాతువును అధిష్ఠించి ఉంటారు. పశు ప్రవృత్తి కలిగిన వారికి ఆవిడ భయంకరంగా కనిపిస్తారు. అమృత మొదలైన 16 మంది శక్తులతో ఆవిడ పరివేష్టితమై ఉంటారట. ఆవిడని డాకిని అని పిలుస్తాము. అమ్మవారికి మనం పాయసం నైవేద్యం పెడతాం కదా, అది ఆవిడకు అత్యంత ప్రీతికరమైనది. మనల్ని ఎవరైనా తాకితే తెలిసే స్పర్శ గుణం ఆ తల్లి వల్లనే కలుగుతుంది. మనలో అహంకారం, మూర్ఖత్వం ఉంటే ఆవిడ భయంకరంగా అనిపిస్తుంది, కానీ భక్తితో ఉంటే కరుణ చూపిస్తారు. అనాహతాబ్జనిలియ శ్యామాభ వదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధరా రుధిర సంస్థిత. అంటే మన హృదయ భాగంలో ఉండే అనాహత చక్రంలో అమ్మవారు నివసిస్తారు. అక్కడ జగన్మాత మేఘశ్యామల వర్ణంలో, అంటే నల్లని ఛాయతో 2 ముఖాలతో వదనద్వయగా ఉంటారట. కూరలతో భయంకరంగా ఉన్నప్పటికీ జపమాల మొదలైనవి ధరించి ఉంటారట. ఆవిడ మన శరీరంలోని రక్తాన్ని అధిష్ఠించి ఉంటారట. మన గుండె కొట్టుకోవడానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆ తల్లే. ఇక్కడ ఆ తల్లిని రాకిని అని పిలుస్తారట. మన శరీరంలో రక్తం ప్రవహిస్తూ మనల్ని జీవంతో ఉంచుతోంది అంటే అది ఆ తల్లి చలవే. భయంకరమైన కోరలు ఉన్నా అది కేవలం దుష్ట శిక్షణ కోసమే. మనల్ని రక్షించడానికే ఆవిడ చేతిలో ఎప్పుడూ జపమాల ధరించి ఉంటారట. ఈ 5 శ్లోకాల ద్వారా మన శరీరమే ఒక దేవాలయమని, మనలోని ప్రతి చక్రంలోనూ అమ్మవారు ఒక్కో రూపంలో ఉండి మనల్ని నడిపిస్తోందని తెలుసుకున్నాం. కంఠంలో పాయసాన్న ప్రియురాలిగా,
హృదయంలో రక్తధాతువుగా ఉండి మన ప్రాణాన్ని కాపాడుతున్న ఆ జగన్మాతకు భక్తితో ప్రణామం చేద్దాం. ఆ తల్లి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.